కూటమి ప్రభుత్వం విద్యారంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో ఫెలోషిప్స్ సంబంధించినటువంటి తగ్గిస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఫీజులు 300 రెట్లు పెంచడం జేఎన్యూ కానీ, అలాగే జామియా మిలియా యూనివర్సిటీ కానీ, ఇంకా అన్ని రకాల యూనివర్సిటీల్లో ఫీజులు విపరీతంగా పెంచారు. దానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ మోడీ ప్రభుత్వం తగ్గడం లేదు. మరొక వైపు నూతన విద్యా విధానం పేరుతో 2020 తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా హిందుత్వ కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పాఠ్యాంశాల్లో ఒక శాస్త్రీయమైనటువంటి విద్యను అందించడానికి కావాల్సినంత ఏతుబద్ధత లేకుండా కుక్కటి పురాణాలని ఈరోజు సిలబస్లోకి తీసుకొస్తూ ఉన్నారు. ఆ సిలబస్లకు వ్యతిరేకంగా ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం సిలబస్ ఉండాలని యూజీసీని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. యూజీసీలో కానీ మిగిలినటువంటి ల్యాబ్ కానీ అనేక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని నింపి వాళ్ళ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సరస్వతి నిలయాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అయ్యా మాకు శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఫెలోషిప్ పెంచాలి అని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రీసెర్చ్ స్కాలర్స్కి సంబంధించినటువంటి సీట్లు కూడా తగ్గించి